పగటి పూట భయపెడుతూ ఉన్నాయి, రాత్రి పూట పరిగెత్తిస్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్లో వీధి కుక్కలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఎండలు మండే కొద్దీ కుక్కలకు మైండ్ పోతుందట. అవి ఎలా ప్రవర్తిస్తాయో వాటికే తెలియదట. ఇప్పటికే మహానగరంలో వీధి కుక్కల దాడులు కొత్తేం కాదు. మరి వాటి బెడద తప్పించుకునేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఈ సమ్మర్లో వీధి కుక్కల్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? వాచ్ ద స్టోరీ. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినా తగ్గని వీధి కుక్కల బెడద. అసలు కుక్కలకు స్టెరిలైజ్ చేస్తున్నారా? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వీధి కుక్క దాడి కేసులు ప్రతిరోజు ఏదో సర్కిల్లో ఏదో ఒక వార్డులో రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. సో వీధి కుక్క బెడద కేసులు తగ్గించేందుకు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అనేక ప్రయత్నాలు చేస్తుంది. అసలు వీధి కుక్కలను ఏ విధంగా జీహెచ్ఎంసీ అధికారులు పట్టుకుంటారు, వాటిని ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు, ఈ మొత్తం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, డాక్టర్లతో మాట్లాడదాం. కుక్కలకు సంబంధించిన పరిస్థితి, వాటికి ఏ విధంగా ఫుడ్ పెడతారు, ఎంత ఖర్చు చేస్తారు, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ మనం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఎన్నో విషయాల్లో పాపులర్. ఇప్పుడు ఈ వీధి కుక్కల బెడదలోనూ నగరం టాప్లోనే ఉంది. చాలా సంవత్సరాలుగా సిటీలో ఇదే మేజర్ ప్రాబ్లం. వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతుండడం, కొన్ని ప్రాంతాల్లో అవి స్వైర విహారం చేస్తుండడంతో నగరవాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కుక్క కాట్లు, అర్ధరాత్రిళ్లు గ్యాప్ ఇవ్వకుండా మొరగడాల్లాంటివి చేస్తుండడంతో జనానికి మనశ్శాంతి లేకుండా పోతోంది. అందువల్ల వీధి కుక్కల సమస్యను తగ్గించేందుకు, వాటిని కంట్రోల్ చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ కు స్టెరిలైజేషన్ ప్రోగ్రాంలను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియతో కుక్కల జనాభాను నియంత్రించడం, వాటికి రేబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వటం జరుగుతుంది. అయినప్పటికీ ఈ సమస్య పూర్తిగా అదుపులోకి రావట్లేదు. ముఖ్యంగా రద్దీ తక్కువగా ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేసిన ఘటనలు కూడా ఎన్నో నమోదయ్యాయి. ఎన్నోసార్లు సీసీ కెమెరాలో వీధి కుక్కల దాడులు రికార్డయ్యాయి. ఇలాంటివన్నీ చూశాక జీహెచ్ఎంసీ ఈ సమస్యను సీరియస్ గా తీసుకుందా? అసలు స్టెరిలైజ్ చేస్తుందా, లేక తూతు మంత్రంగా మమ అనిపించేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో అంటే 2020-21లో 7,95,000కు పైగా వీధి కుక్కలు ఉన్నాయనేది జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపైన ఇవి లెక్కలు వాస్తవం కాదు, తప్పుడు ఉన్నాయి అనేది చాలా విమర్శలు వచ్చాయి. కార్పొరేటర్లు కూడా చాలామంది చెప్పారు. అంబర్పేటలో ఒక వీధి కుక్క దాడిలో చిన్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దాని తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు కానీ హైకోర్టులో ఈ అంశం పైన చాలా సీరియస్గా చర్చ జరిగింది. సో ఒకసారి మనం వీధి కుక్కలు అనేటివి ఎక్కడుంటాయి, వాటిని ఏ విధంగా అధికారులు తీసుకొస్తారు, ఏ విధంగా వాటిని ట్రీట్ చేస్తారు, ఆపరేషన్ చేస్తామంటున్నారు, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఎల్బీనగర్ జోన్లోని యానిమల్ కేర్ సెంటర్లో ఉన్నాం. మీకు ఇది పెద్ద బిల్డింగ్. ఇందులో మొత్తం కూడా వీధి కుక్కలకు సంబంధించిన కేజెస్ ఉంటాయి. వీధి కుక్కలు అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడే పెడతారు. ఈ బిల్డింగ్లోనే పెడతారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపల మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా కేజెస్ ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా వీధి కుక్కలకు సంబంధించి మొత్తము ఎల్బీనగర్ జోన్లో దాదాపుగా 5 సర్కిల్స్ ఉంటాయి. ఇక మనం ఒకసారి గమనిస్తే హైత్ నగర్ సర్కిల్ నెంబర్ 3, ఇక్కడ ఎల్బీనగర్ సర్కిల్కి సంబంధించిన వీధి కుక్కలు అక్కడ పెడతారు. దాని తర్వాత అవతల వైపు ఇంకా వేరే ఇట్లా వివిధ సర్కిల్కి సంబంధించిన కుక్కలను తీసుకొచ్చి ఇందులో ఈ కేజెస్లో పెడతారు. మన ప్రతి కేజీలో కూడా గమనించవచ్చు వీధి కుక్కలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీధి కుక్కలు తీసుకొచ్చారు. సో ఏ రోజున తీసుకొచ్చారు, ఏ రోజున ఆపరేషన్ చేస్తారు, ఏ రోజున రిలీజ్ చేస్తారు అనేటువంటి డేట్ కూడా దీని మీద మెన్షన్ చేస్తారు. ఇది తీసుకొచ్చినటువంటి డేటు 21/3/2025. సో ఆపరేషన్ చేస్తామన్నటువంటి డేటు 22. రిలీజ్ చేస్తామంటే ఆపరేషన్ అయిన తర్వాత 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి దాని తర్వాత 26వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఒకసారి ఇవి స్టెరిలైజ్ అయినటువంటి డాగ్స్. మనం ఒకసారి వాటి చెవులు ఒక్కసారి మనం గమనించవచ్చు. అంటే ఆపరేషన్ స్టెరిలైజ్ అయిన తర్వాత వాటి చెవుకి ఒక గుర్తు ఉంటుంది, ఒక చెవు గుర్తు ఉంటుంది. ఆ గుర్తుని మనం క్లియర్గా ఆ గుర్తు చూస్తే కుక్కలకు సంబంధించి ఆపరేషన్ స్టెరిలైజ్ అయిపోయింది అనేది ఇగో ఈ విధంగా ఏదైతే మన కట్టు కనబడుతుందో రోడ్డు మీద మనకి ఎక్కడ కూడా కుక్క కనబడితే ఈ గుర్తు ఉంటే మాత్రం వాటికి స్టెరిలైజ్ అయినట్లు
అర్థం అనమాట. సో వెటర్నరీ అధికారులు ఈ విధంగా ఈ గుర్తు ఉంటే ఖచ్చితంగా స్టెరిలైజ్ అయింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఫుడ్ని మనం గమనిద్దాం. రైసు మనకు కనబడుతుంది. సో అందులో ఏమేమి మిక్స్ చేస్తారు ఏందనేది వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెటర్నరీ డాక్టర్ ఉన్నారు. సార్, మొత్తము ఇప్పుడు వీధి కుక్కలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మీ దగ్గర ఈ కేజెస్లో ఎల్బీనగర్ సర్కిల్కి సంబంధించి. మొత్తం ఎల్బీనగర్ సర్కిల్లో ఎన్ని వీధి అంటే మొత్తం ఎల్బీనగర్ జోన్లో ఎన్ని వీధి కుక్కలు ఉంటాయని మీ అంచనా? ప్రతిరోజు ఎన్ని కుక్కల్ని తీసుకొస్తారు? ప్రతిరోజు మేము అరౌండ్ 40 దాకా వీధి కుక్కలను తీసుకొస్తాము. అన్ఆపరేటెడ్ వీధి కుక్కలు తీసుకొచ్చి వాటికి ఆపరేషన్ చేసేసి వాటిని పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇచ్చిన తర్వాత 4 to 5 days అబ్జర్వేషన్ తర్వాత మేము మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అదే ఏరియాలో వదిలేస్తాం. ఎందుకు అసలు ఆపరేషన్ ఎందుకు వీధి కుక్కలకి ఆపరేషన్ ఎందుకు చేయాలి? దానికి కారణం ఏంది? వాటి ఏమంటారు ఆగ్రేషన్ ఒకటే, దాని వాటి నెక్స్ట్ జనరేషన్ మనం కంట్రోల్ చేయడానికి మనము వాటికి ఆపరేషన్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు సింప్లీ స్టెరిలైజేషన్ చేసేసి మళ్ళీ ఏరియాని తీసుకొని వదిలేసి ఈ రకంగా మనం వీధి కుక్కల పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు కుక్క కాటు కేసులు చాలా ఎక్కువ వస్తుంటాయి మధ్యలో, ఎండాకాలంలో చాలా ఎక్కువ వస్తుంటాయి. సో ఇప్పుడు ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే కనబడుతుంది. వీధి కుక్క కాటు కేసులు ఏమైనా రిపోర్ట్ అవుతున్నాయా? కంప్లైంట్లు ఏమైనా వస్తున్నాయా? మధ్యన మనకు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా జిహెచ్ఎంసీ తరఫున ఈ ఎండాకాలంలో వాటికి ఎందుకు దీని గురించి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం వాటర్ బౌల్స్ సప్లై చేసి వేరియస్ కాలనీస్లో వాటికి చేసి వాళ్ళ అసోసియేషన్స్తో వాళ్ళతో మాట్లాడి వాటికి వాటర్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనకు డాగ్ బైట్స్ అనేది కంట్రోల్ చేయగలిగినాం. సో ఇంకా జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వీధి కుక్క దాడి కేసులు ఉంటాయనేటువంటి భయం ఉంటుంది, ఓ డౌట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కానీ నగరవాసులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనకు ఈ కుక్కలు కూడా మన సమాజంలో మనతో పాటు ఉంటున్నాయి కాబట్టి వాటిని కూడా ఏమంటారు మన యొక్క కాబట్టి వాటిని మనం కొంచెం జాగ్రత్త తీసుకొని సేమ్ మనతో వాటి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటంటే వీధి కుక్కలు ఉన్నప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా మనం నీళ్లు పోసుకోవడము, తర్వాత ఏమైనా ఆపరేషన్ కానివైతే మనకు ఇన్ఫర్మేషన్ చేసి ఆపరేషన్ చేసి వాటి బర్త్ కంట్రోల్ చేయడము, తర్వాత మనకు ఈ సమ్మర్లో ముఖ్యంగా ఎండగా ఉన్నప్పుడు కొంచెం వాటి నీళ్ళు దొరకడం వల్ల అగ్రెస్ అవుతాయి. దానివల్ల కొంచెం వాటర్ పోసి వాటిని చూసుకోవడం, దానివల్ల మ్యాక్సిమం మనము తగ్గించే మన డాగ్ బైట్స్ తగ్గించే రకంగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4,58,000 వీధి కుక్కలున్నాయి. వాటిలో ఇప్పటికే 85% వరకు స్టెరిలైజేషన్ చేసినట్లు చెప్తున్నారు వెటర్నరీ అధికారులు. ఆ లెక్కన కుక్కల సంఖ్య తగ్గుతూ ఉంటే ఖర్చు కూడా తగ్గాలి కదా, కానీ పెరుగుతూ వస్తోంది. దాంతో వీధి కుక్కల నియంత్రణ పేరుతో 100 కోట్లు దోచుకున్నారనే అనుమానంతో విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10,63,00,000 ఖర్చు చేశారు. 2023-24 సంవత్సరంలో 12,84,00,000 ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత నవంబర్ వరకే 7,80,00,000 ఖర్చు చేసినట్టు పేపర్లపై చూపుతున్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇవే కాదు, వీధి కుక్కల మెడిసిన్లు, ఆహారం, సర్జికల్ సామాగ్రి, ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్ల ఫీజులని, సిబ్బంది ఖర్చులని కోట్లు ఖర్చు చేస్తూ వస్తోంది జీహెచ్ఎంసీ. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికే కుక్కల మెడిసిన్ కోసం 1,05,00,000, ఫుడ్ కోసం 46 లక్షలు, సర్జికల్ సామాగ్రి కోసం 73 లక్షలు, వెటర్నరీ డాక్టర్ల కోసం దాదాపు 53 లక్షలు, వర్కర్ల కోసం 5,23,00,000 ఖర్చు చేశారు. ఇంత మొత్తంలో ఖర్చు పెట్టినా వీధి కుక్కలు ఎందుకు దాడి చేస్తున్నాయి? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందనేది అందరిలోనూ ఉన్న డౌట్. అసలు హైదరాబాద్లో వీధి కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వాటిని ఎలా గుర్తిస్తున్నారు? ఒక్క రోజులో ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. వీధి కుక్కలు తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అనేది మనం చూసాం కదా. సో అసలు కుక్కలు తీసుకురావడానికి సంబంధించిన ఒక ప్రత్యేక రిజిస్టర్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారట. సో ఒకసారి మనం ఇది చూస్తే, ఇది మొత్తం ఈ బుక్ ఒకసారి స్టార్టింగ్ నుంచి గమనిస్తే 2024 నవంబర్ నుంచి డేటు ఏ తేదీన కుక్కలను తీసుకొస్తున్నాము, ఏ షిఫ్టు,
అప్పుడు డ్రైవర్ ఎవరు, ఏ సర్కిల్ నుంచి, మొత్తం 5 సర్కిళ్ళు ఉంటాయి ఈ జోన్లో, ఎల్బీనగర్ జోన్లో. సో 5 సర్కిల్కి సంబంధించి దాని తర్వాత కంప్లైంట్స్ని అటెండ్ అయిన దానికి సంబంధించి ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని అటెండ్ అయినాం, ఎన్ని పట్టుకున్నాము, ఎన్ని వ్యాక్సినేషన్, ఎన్ని స్టెరిలైజ్ చేసాము, ఎన్ని రిలీజ్ చేసాము, దానికి సంబంధించినటువంటి డేటా అనేది వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం రిజిస్టర్ కంప్లీట్గా చూస్తే ఆల్మోస్ట్ ప్రతి పేజీలో కూడా తక్కువలో తక్కువ 30 నుంచి 40 కుక్కలు తీసుకొచ్చినట్లు ఈ రిజిస్టర్లో ఉన్నది. ఈ సిబ్బంది చెప్తున్నటువంటి మాట, మరి కుక్కల సంఖ్య తగ్గుతుంది అనేది వెటర్నరీ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ చెప్తున్నారు. స్టెరిలైజ్ కూడా దాదాపుగా 85% వెటర్నరీ అధికారుల లెక్కల ప్రకారం 4,95,000కు పైగా వీధి కుక్కలు ఉన్నాయి అనేది వాళ్ళు అన్అఫీషియల్గా చెప్తున్నటువంటి డాటా. ఒకవేళ గతంలో 7,75,000 వీధి కుక్కలు ఉన్నాయి 2020, 2021లో. ఈ 2-3 సంవత్సరాల్లో దాదాపుగా 3 లక్షల కుక్కలు తగ్గాయి అనేది అందరినీ ఆశ్చర్య కలిగించేటువంటి అంశం ఒకటైతే, ప్రతిరోజు కూడా ఇన్ని కుక్కల్ని తీసుకొస్తున్నాం అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి రిజిస్టర్. ప్రతిరోజు కూడా 24వ తేదీన మొత్తము 12 + 17 కుక్కలు ఆ రోజు తీసుకువచ్చారు సెకండ్ షిఫ్ట్లో. సో 25వ తేదీన తీసుకొచ్చినాయి, దాని తర్వాత రిలీజ్ చేసినాయి. సో ఇది మొత్తం కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి సర్కిల్కి సంబంధించి. సో ఏ విధంగా ఆపరేషన్స్, కాప్రా సర్కిల్ నుంచి ఎన్ని కుక్కలు తీసుకొచ్చినాము, ఉప్పల్ సర్కిల్ నుంచి మేల్ ఎంత, ఫీమేల్, దాని తర్వాత రిలీజ్, ఆపరేషన్ అయిపోయిన తర్వాత రిలీజ్. ఇవి హయత్ నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్. సో ఈ సర్కిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఈ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒక వెటర్నరీ ఆఫీసర్ ఉంటారు ఓ సర్కిల్లో, దాని తర్వాత ఆయన మీద డీడీ ఉంటారు. సో వాళ్ళ కింద సిబ్బంది ఉంటారు, స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్. అంటే బయటికి వెళ్ళి కుక్కలు తీసుకొచ్చే వాళ్ళు, దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎంటర్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా వెటర్నరీ విభాగంలో ఉంటారు. మొత్తం దాదాపుగా 400 మంది ఉంటారు అనేది వెటర్నరీ ఆఫీసర్ మనకి చెప్పినటువంటి డాటా. సో ఓవరాల్గా మాత్రం వెటర్నరీ విభాగం పైన కొంత సీరియస్గానే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ దృష్టి పెట్టారు. ఏడాదికి 10 నుంచి 12 కోట్ల రూపాయలు వీధి కుక్కల్ని తీసుకురావడానికి, వాటి మెడిసిన్ కోసం, వాటికి ఫుడ్ కోసం, ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్ల కోసం, వాటికి సర్జికల్ ఎక్విప్మెంట్ కోసం, ఇట్లా అన్నిటిని కలిపి ప్రతి ఏడాది 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామనేది అధికారులు చూపిస్తున్నటువంటి లెక్క. సో దీనిపైన కొంత విచారణ అయితే జరుగుతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. స్టేట్ విజిలెన్స్ కూడా దీనిపైన ప్రత్యేక నజర్ పెట్టింది, విచారణ కొనసాగుతుంది. ఇంటర్నల్గా కూడా దీనిపైన అవినీతి జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 400 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ఇప్పటికే విజిలెన్స్ దాదాపు ఒక ప్రాథమిక అంచనాకి వచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీనిపైన ఇక విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో రిపోర్ట్ బయట పెడితే కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తే అవకతవకలు ఎంత మేర జరిగాయి, ఎవరు హయాంలో జరిగాయి, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారనేటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది మీద అవినీతి మరకలు పడతాయనేది చూడాల్సి ఉంది.